గంజాయి రవాణాకు రాజకీయాల సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. చాలా మంది నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణాకు సహకరించారన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ రాష్ట్రంపై గతంలో ఎన్నడూ లేని విధంగా మచ్చలు తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలోనూ విచ్చలవిడిగా యువత మత్తు పదార్థాలకు బానిసైపోయింది. రాష్ట్రంలో గంజాయికి బానిసలైన వారు 4.64 లక్షల మంది ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కడప నుండి సుధీర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. సుధీర్ చెప్పండి, రాష్ట్రం మీద పడ్డ ఏదైతే మచ్చ ఉందో గంజాయి దాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే విశాఖ కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గంజాయి అనేది కూడా వివిధ రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గంజాయికి సంబంధించిన స్మగ్గర్లు పెద్ద ఎత్తున కూడా ఏదైతే విశాఖ నుంచి అలాగే లంబసంగి కావచ్చు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో విశాఖ ద్వారా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీసులను కూడా మెయింటైన్ చేస్తూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అధికారాన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఉపయోగించుకొని అక్కడి నుంచి కూడా దాదాపుగా ట్రైన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా బెంగళూరు వరకు కూడా అటుపక్క ఏదైతే రాజమండ్రి అలాగే మరోపక్క చెన్నై వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా విశాఖపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున గంజాయి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరి మద్దతుతోనే ఈ గంజాయి కూడా పెద్ద ఎత్తున తరలిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రతి చోట ప్రతి కిల్లి కొట్టులో కూడా ఏదైతే గంజాయి అనేది దాదాపుగా చిన్న ప్యాకెట్ దగ్గర నుంచి పెద్ద ప్యాకెట్ వరకు కూడా ఏదైతే మనం చూసుకుంటే కనుక చిన్న కిల్లి ప్యాకెట్ ఉన్నటువంటి దాని రేట్ చూసుకుంటే కనుక 65 రూపాయల నుంచి 75 రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాలో ముఖ్యమైనది అయితే కనుక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పులివెందులు పెద్ద చూసుకుంటే కనుక మనం పెద్ద ఎత్తున కూడా ఏదైతే మన ప్రతి అంగట్లో కూడా వాటర్ బాటిల్ ఎలా దొరుకుతుందో అలాగే గంజాయి ప్యాకెట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడైతే కనుక పెద్ద ఎత్తున కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇంత పెద్ద ఎత్తున కూడా గంజాయి అమ్ముతున్నారు, దీనిపైన చర్యలు లేవా అంటే కనుక మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఎవరైతే గంజాయి అమ్ముతున్న వ్యక్తులు వాళ్ళు ఎవరైనా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అండదండలు అలాగే మంత్రుల అండదండలతో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా గంజాయి మత్తులు మునిగిపోతూ కూడా యువతను పెడదారిని పట్టించే క్రమంలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల కావచ్చు అలాగే జమ్మలమడుగు అలాగే బద్వేలు అలాగే ఉమ్మడి కడప జిల్లా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా గంజాయి అయితే కనుక మనం ప్రతి షాపులకి వాటర్ బాటిల్ అడుగుతాము, అలాగే గంజాయి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీసులు కేసులు కడతారా అంటే కనుక తూతూ మంత్రంగానే అలాగే నామమాత్రంగానే కేసులు కడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే గంజాయి స్మగ్లింగ్ అనేది పూర్తి స్థాయిలో ఎలా జరుగుతుందంటే కనుక పూర్తి స్థాయిలో ఎవరైతే విశాఖ కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద బడా స్మగ్లర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులను టార్గెట్ చేసుకొని వాళ్ళకు దాదాపుగా నెలకు 1,00,000 నుంచి 1,50,000 జీతాలు ఇస్తామంటూ కూడా వాళ్ళందరూ దాదాపుగా నెలలో 4 సార్లు కూడా విశాఖకి వెళ్ళి విశాఖ నుంచి కూడా ఏదైతే గంజాయి సరుకును తీసుకొచ్చి ఇక్కడ వరకు తేవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే వీళ్ళు ఆ 4 సార్లు తేవడంతో పాటు వీళ్ళందరికీ కూడా 1,00,000 నుంచి 1,50,000 జీతాలు ఇస్తారు. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గంజాయి ఆకుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ఆకులు వాడితే ఎలా ఉంటుంది, ఆ స్మెల్ ఎలా ఉంటుందని దానిపైన కూడా ముఖ్యంగా వీళ్ళైతే కనుక వాట్సాప్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క రేట్ ఉంటుంది. పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక ఒక ఆకు చూసుకుంటే కనుక 100 రూపాయలు ఉంటే కనుక మరొక చూసుకుంటే కనుక 2,000 రూపాయలు అలాగే మరో ఆకు చూసుకుంటే కనుక లక్షలు ఉంటుంది. అంటే ఎండిపోయే కొద్ది కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఈ గంజాయికి అనేది కూడా స్మెల్ తగులుతుంది. దాన్ని బట్టి కూడా ఏదైతే గంజాయికి సంబంధించిన స్మగర్లు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో రేట్లు డిమాండ్ చేసే పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లకు వాట్సాప్ ద్వారా వీళ్ళందరూ కూడా మొత్తంగా షేర్ చేసుకొని పలానా ఆకు
మాకు కావాలి, పలానా ఆకు మాకు కావాలని వీళ్ళందరూ కూడా ముందుగా డిమాండ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ గంజాయికి సంబంధించిన స్మగ్లర్ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి వాళ్ళైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ట్రైన్ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా కడపకు చేరుకొని కడప నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున మనం చూసుకుంటే కనుక 40 నుంచి 50% వరకు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఏదైతే విద్యార్థులు కావచ్చు, అలాగే ఇంటర్ అలాగే డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఈ గంజాయికి కూడా పెద్ద ఎత్తున బానిసలైన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి పిల్లలు విద్యార్థులు అందరూ పూర్తి స్థాయిలో చెడిపోతున్నారని అటు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే కనుక నిమ్మకు నీరెత్తని పరిస్థితిలో ఉన్నారు. అయితే మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అయితే కనుక విచ్చలవిడిగా కూడా గంజాయి అయితే కనుక సరఫరా అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో కూడా గంజాయి తాగడంలో కూడా కొందరు స్టైల్ని అయితే పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకరు చూస్తే కనుక చేతిలో నలుపుకోవడం కానీ, అలాగే మరో కొంతమంది చూసుకుంటే కనుక సిగరెట్లు పెట్టుకోవడం కానీ, అలాగే మరో కొంతమంది చూస్తే కనుక దాదాపుగా పెద్ద రోల్ చేసుకొని ఒక దెబ్బలాగా పీల్చడం కానీ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. అలాగే ఈ గంజాయితో పాటు కూడా టిన్నర్ అని ఉంటుంది. ఆ టిన్నర్ను కూడా ఈ గంజాయిలో వేసుకొని మత్తు సరిపోకుంటే కనుక టిన్నర్ వేసుకొని పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా మత్తులో ఊగిపోవాలన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున అయితే కనుక విద్యార్థులు అయితే కనుక ఆ టిన్నర్ కూడా కలుపుకొని గంజాయితో పాటు పిలుస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అయితే కనుక గంజాయి తరలిపోతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే హోమ్ మినిస్టర్ అయినటువంటి ఆమె కూడా చెప్పడం జరిగింది, దాదాపుగా రానున్న 100 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే గంజాయి ఉందో ఈ గంజాయికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అరికడతాము, ఎక్కడ ఎటువంటి విద్యార్థులు ఇంకా ఫ్యూచర్లో చెడిపోకుండా వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున కాపాడతామని చెప్పి ఏదైతే హోమ్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అటు మరో కుటుంబ ప్రభుత్వం ఏర్పడంతో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక గంజాయికి గండులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున 40 నుంచి 50% మంది విద్యార్థులు అయితే కనుక పెడదావన పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గంజాయి వాసన పీల్చిన అనంతరం కూడా రోడ్ల మీద వెళ్ళేటువంటి స్కూటరిస్ట్ కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున వెహికల్ల పైన కూడా దాడులు చేసి రాళ్ల దాడులు చేసి హింసాత్మకులు సృష్టించే ప్రయత్నం అయితే కనుక పెద్ద ఎత్తున వీళ్ళు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన ఎలక్షన్కి ముందర కూడా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కొంతమంది కార్పొరేటర్లకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా పెద్ద ఎత్తున గంజాయి తరలించి వాళ్ళను కూడా కొంతమంది అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బుగ్గవంక, అలాగే పాత బస్ స్టాండ్, అలాగే నిర్మలా కార్మెంట్ పరిసర ప్రాంతాలు అయితే కనుక గంజాయి అనేది పెద్ద ఎత్తున కూడా తరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో దీని మీద కనుక పెద్ద ఎత్తున నిఘా పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ గంజాయి పైన అయితే కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి 100 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా గంజాయి నిర్మూలిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే దాని మీద ఎటువంటి నిర్ణయాలు చేస్తాం, అలాగే ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠదని చెప్పుకోవచ్చు. అయితే రానున్న 100 రోజుల్లో ఈ గంజాయి పైన ఎలా యుద్ధం చేస్తారు, దీన్ని ఎలా అరికడతారని దానిపైన అయితే కనుక మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీస్ శాఖకు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ గంజాయికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దీని మీద ఉక్కుపాదం మోపి జిల్లాలో ఎక్కడ గంజాయి లేని నగరాన్ని అలాగే గంజాయి లేని ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.